ఓకే స్వామి. ఈరోజు నేను ఎల్బీ నగర్‌లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌కొచ్చానండి. వారికి ఏం చేశారంటే ఆగ్నేయం దిక్కు మెట్లిచ్చారండి. స్టెప్స్ చూడండి. ఈ ఆగ్నేయం దిక్కు స్టెప్స్ ఇచ్చారు. ఓకే. ఇటువైపొచ్చేసి ఏం చేశారంటే ఈ ఈశాన్యం వైపు లిఫ్ట్ ఇచ్చారు. ఈశాన్యం వైపు లిఫ్ట్ ఇచ్చారు. ఆగ్నేయం దిక్కు స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మీరు ఇంకేం చేశారంటే ఈశాన్యం ఇటువైపు ఇచ్చిన లిఫ్ట్ ఎనక ఈశాన్యం గది ఇచ్చారు. ఇటు రండి, లోపలికి రండి. ఇలా చూపియండి. ఇలా వీరేం చేశారంటే ఇక్కడి నుంచి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇదొక రూమ్ ఉందండి. ఇది ఈశాన్యం గది. ఇదొక రూమ్ ఉంది. ఈ రూము వెనుక లిఫ్ట్ ఉంది. దీని వెనుక లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ వెనుక ఈ రూమ్ ఉంది. అయితే ఇది ఈ రూమ్ ఇలా వచ్చింది అంటే ఇది ఈశాన్యం గది పెరిగింది అనుకున్నారు. కానీ ఈ ఇంపాక్ట్ ఏమైపోయింది అంటే ఈ రూమ్ యొక్క ఇంపాక్ట్ ఆగ్నేయ మొత్తాన్ని కట్ చేసింది. అందరూ ఏమనుకుంటారు? ఈశాన్యం పెరిగింది అని అనుకుంటారు. కానీ ఇది ఈశాన్యం పెరగడం కాదు. దీని మూలంగా ఇటు ఈశాన్యం పెరిగి అటువైపు లిఫ్ట్ ఇచ్చేసాడు. సో, ఇదంతా బ్యాలెన్స్ కాలేదు. అదే లిఫ్ట్ ఇక్కడికొచ్చినప్పుడు ఈ ప్లేస్‌లోకి లిఫ్ట్ వచ్చినప్పుడు నో ఇష్యూ. ఇదంతా కారిడార్ అవుతుంది, ప్యాసేజ్ అవుతుంది. ఈ లైన్ మొత్తం అటు స్టెప్స్ వస్తాయి, లిఫ్ట్ వస్తాయి. కానీ ఇక్కడ రూమ్‌లాగా వదిలేసి దీని ముందు లిఫ్ట్ ఇచ్చేసాడు. దానివల్ల ఈ ఏరియా అనేది ఇంటిలోకి వచ్చేసిందనమాట. మన ఇంటి భాగంలోకి వచ్చేసిందంటే ఈశాన్యం పెరగడం కాదు. దీని మూలంగా ఇది పెరిగింది. అటువైపు ఆగ్నేయం మొత్తం తరిగింది. అంటే ఆగ్నేయ దోష ఫలితాలు ఈ ఇంట్లో ఉంటాయి. అంటే ఏ విధంగా ఉండొచ్చు? కూతురి ఇష్యూలో సఫర్ కావచ్చు, లేదా ఇంట్లో గృహిణి సఫర్ కావచ్చు, లేదా కోడలు ఇంట్లో సఫర్ కావచ్చు. అంటే పెళ్ళిళ్ళ విషయంలో డిలే, డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అంటే ఆగ్నేయం వల్ల ఏమవుతుంది? కూతురు, కోడలు సఫర్ కావడము, ఇంటి గృహిణి సఫర్ కావడము, బాధపడుతూ ఉండడము, అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము జరగడానికి అవకాశం ఎక్కువ. అంటే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండే సమస్యలను కూడా తీసుకొని వస్తుంది. ఆగ్నేయ దోషం చేసే మాయ అలాంటిది. అంటే ఈ విధంగా ఎక్కడ కనబడదండి. కానీ వీరు ఎలా చేశారు అంటే ఈశాన్యం పెంచుకోవచ్చనే ఉద్దేశంతోటి ఈశాన్యం రూమ్‌నే పెంచుకున్నారు. వీరికి ఏం చెప్తున్నాను అంటే దీన్ని క్లోజ్ చేయండి అని చెప్తున్నారు. ఈ రూమ్‌ను క్లోజ్ చేయండి చెప్తున్నాను. లేదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాల్ పెట్టుకోమని చెప్తున్నాను. సో, దాన్ని వదిలేయాలన్నమాట. దాన్ని ఎప్పుడైతే వాడుకుంటామో ఈ ఏరియా పెరిగిపోతుంది. అటువైపున్న లిఫ్ట్, అటువైపున్న మెట్లు కట్ అయిపోతాయి. అంటే ఇది పెరిగింది, ఆగ్నేయము కట్ అయిపోయింది. అదే ఈ విధంగా ఉన్నప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా ఉండడానికి వీలు లేదు స్వామి.